నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలోనైతే మాజీ సర్పంచ్ ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయంగా జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్లనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారని కూడా కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు ఏదైతే మాజీ సర్పంచ్ని చాలా ఇబ్బందికి పెట్టారు దానివల్లనే వంగులూరి మండలానికి చెందిన కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది సాయిరెడ్డి తను ఈ సమీపంలో ఉన్న సిటీకి వెళ్ళి అక్కడ ఏదైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు సమీపంలో ఉన్న పోలీస్ వాళ్ళు తన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలోనే తనైతే మరణించడం అయితే జరిగింది దీనికి కారణాలు ఏంటి అని కూడా తనైతే సూసైడ్ నోట్లో రాయడం అయితే జరిగింది దానికి సంబంధించిన నోట్ అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించిన విషయం కూడా అందులో పొందుపరిచినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి సోదర్స్ హింసించడం వల్లనే అక్కడ వైద్యానికి సంబంధించిన ఒక పరారు కూడా కడతా ఉన్నారు అంటే వైద్య భవనానికి సంబంధించిన పరారు కూడా కడతా ఉన్నారు సాయిరెడ్డి ఇంటికి దారి అక్కడ నుండే ఉండేది సాయిరెడ్డి ఇంటికి దారి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి చెందిన సాయిరెడ్డి సమీపంలో ఉన్న సిటీకి వెళ్ళి అక్కడ పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది దీనికి మొత్తం కారణం సీఎం రేవంత్ రెడ్డి సోదరులే అని కూడా విమర్శిస్తూ ఉన్నారు తను లేఖలు కూడా రాయడం అయితే జరిగింది ఇక్కడ ఏదైతే కడతా ఉన్నారో వైద్యానికి సంబంధించిన భవనము దానికి నా ఇంటికి దారి ఇవ్వకుండా పరారి కూడా కడతా ఉన్నారు అరాచకంగా కడతా ఉన్నారు అని మాజీ సీఎం సాయిరెడ్డి ఆత్మహత్య లేఖలు అయితే పొందుపరచడం అయితే జరిగింది దీని మీదనే ఒకవైపు కేటీఆర్ ఇంకొక వైపు హరీష్ రావు విమర్శిస్తూ ఏంటి మీ సోదరుల పెత్తనం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అదేవిధంగా కొండారెడ్డిపల్లెలో మనం మొన్న కూడా చూసాము రైతులకు సంబంధించి ఘర్షణలు కూడా జరిగినప్పుడు కూడా చూసాము విలేకరులకు సంబంధించిన ఘర్షణలు కూడా అక్కడ జరిగిన సందర్భం చూసాము అంటే రేవంత్ రెడ్డి ఇలాకాలో ఎవరైతే రేవంత్ రెడ్డి సోదరులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న హడావుడి వాళ్ళు చేస్తున్న పెత్తనంపై అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది దీనిపైన ప్రతిపక్ష నేతలు అయితే మరి మండిపడతా ఉన్నారు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ కూడా ఇవి సోషల్ మీడియా వేదికగా మరి ప్రజలకు తెలిసే విధంగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరైతే సాయిరెడ్డి మాజీ సర్పంచ్ ఉన్నారో కొండారెడ్డిపల్లిలో తను సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా విధాలుగా అభివృద్ధి చేశారు అప్పుడు కూడా ఆయన సర్పంచ్ అయిన కాంచెలి ఒక కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నారు సో ఎవరైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నారు ఈరోజు తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని కూడా తెలుస్తూ ఉంది దానికి సంబంధించిన లేఖ కూడా ఆ సాయిరెడ్డి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ లేఖను తీసుకున్న పోలీసులు విచారం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి రేవంత్ రెడ్డి సోదరులైన పలే ఎవరైనా సరే అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఏదైతే పశు వైద్యానికి సంబంధించిన ఒక పరాడి కూడా వాళ్ళు కడతా ఉన్న నేపథ్యంలో సాయిరెడ్డికి సంబంధించిన ఇంటికి దారి ఇవ్వలేదని మనస్తాపానికి అయితే తను చెందాడు గతంలో కూడా రేవంత్ రెడ్డి సోదరులను కలిశాడంట కలిసినా కూడా తన ఏదైతే వాళ్ళ ఇంటికి దారి ఇవ్వాలని కూడా పాదేపడ్డాడు కానీ తను సోదరులు వాళ్ళు సహించలేదు గతంలో ఏదైతే సర్పంచ్గా ఉండడం వల్ల ఆ తప్పు చేసి అంటే సర్పంచ్గా ఉండడం వల్ల వాళ్ళ ఇంటికైతే దారి ఇవ్వని దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఈ క్రమంలో తను ఊరిలో అంటే మంచి హోదాలో సర్పంచ్ హోదాలో ఉన్న వ్యక్తి ఇంటికి కూడా దారి సంపాదించుకోవట్లేదు నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పటికి కూడా నా ఇంటికి నేను ఏదైతే దారి సమకూర్చుకోలేకపోతా ఉన్నానని బాధతో సాయిరెడ్డి అయితే మనసాపానికి అయితే చెందిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి తను ఏదైతే సాయిరెడ్డి కల్వకుర్తికి వచ్చి అక్కడ పురుగుల మందు కొనుక్కొని తాగిన ఘటన అయితే కనబడతా ఉంది అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు అయితే మరి సాయిరెడ్డిని అయితే హాస్పిటల్ అయితే తీసుకెళ్లిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి సాయిరెడ్డి హాస్పిటల్ తీసుకెళ్తున్న దారి మధ్యలోనైతే మరి తను చనిపోయినట్టు కూడా కనబడతా ఉంది దానికి సంబంధించిన సూసైడ్ నోట్ కూడా క్లియర్ కట్గా రాయడం అయితే జరుగుతుంది రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు తట్టుకోలేకనే చనిపోతున్నాయని కూడా సాయిరెడ్డి ఆ లేఖలో అయితే పేర్కొనడం అయితే జరిగింది దీని మీద ఇప్పటికే రాజకీయ దుమారం అయితే రేగుతా ఉంది ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు గట్టి విమర్శలు అయితే ఇస్తూ ఉన్నారు మొన్న చూసాం మనం ఏదైతే రేవంత్ రెడ్డి ఇలాకాలో రైతులకు సంబంధించి ఫార్మా ఏదైతే ఉందో ఫార్మా సంబంధించి వాళ్ళ రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి ఫార్మా కంపెనీ ఆడ పెట్టాలని రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవాలని అక్కడికి వెళ్ళిన కలెక్టర్ పైన కూడా దాడి చేసిన దాఖలాలు చూసాము అంటే అక్కడ వ్యతిరేకిస్తూ ఉన్న క్లియర్ కట్గా కనబడతా ఉంది దానిపైన
కాంగ్రెస్ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ చేపిస్తా ఉందని విమర్శించినప్పటికీ కూడా అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడున్న స్థానిక నాయకులను కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ కూడా మరి ఆడ కొంత కాంగ్రెస్ వర్గ నేతలు అంటే ముఖ్యంగా అక్కడ కొడంగల్లో మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సోదరుడు మరి అల్చల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములే మరి పెత్తనం చెలాయిస్తా అన్నట్టు కూడా అక్కడ ప్రజలు మాట్లాడుతున్న తీరైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అయితే గట్టి వార్నింగ్ రూపంలో బీఆర్ఎస్ నేత అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ అయితే మరి కొంతవరకు అయితే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోయడానికి మీ కుటుంబమే అసలు మీరు క్షమాపణ చెప్పాలి, సాయిరెడ్డి కుటుంబాన్ని మీరు చూసుకోవాలనే నేపథ్యంలో కొంత గట్టి వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా సాయిరెడ్డి తన సూసైడ్ లేఖ ఏదైతే ఉందో క్లియర్ కట్గా మరి అక్కడ ఉన్న ఏదైతే బాధలు కానీ ఏదైతే కొండారెడ్డిపల్లిలో వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న అల్చల్ కానీ వాళ్ళ అన్నదమ్ములు ఏవైతే ప్రజల మీద చూపిస్తున్న ఏదైతే అధికారం మా సోదరుదే అన్నట్టుగా భావించి అక్కడ ప్రజల మీద చూపిస్తూ ఉన్న తీరు కానీ ఆ లేఖలో అయితే పొందుపరిచినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఆ లేఖ ఇప్పటికే సోషల్ మీడియాలో అల్చలవుకుంటా వస్తూ ఉంది. సాయిరెడ్డి మరణానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సోదరులే అన్నట్టుగా మనకైతే ఆ లేఖలు అయితే పొందుపరచడం అయితే జరిగింది. దీని వెనకాల అసలు ఎవరున్నారనే నేపథ్యంలో అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ని కొద్దిగా కట్టడి చేయాలి, లేకపోతే నీ బ్రదర్స్ను కట్టడి చేయాలి, లేకపోతే నువ్వు చాలా విమర్శలు పాలయ్యే ఛాన్సెస్ వస్తాయని కూడా రేవంత్ రెడ్డికి అయితే సూచిస్తూ ఉన్నారు. దానిపైన కొండారెడ్డిపల్లి ప్రజలు కూడా కొంత ఆగ్రహమవుతున్నట్టు కూడా